నోబెల్ శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందా అని ఇప్పటిదాకా ఉత్కంఠగా ఎదురు చూసిన దానికి తెరపడింది. నోబెల్ శాంతి బహుమతికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా మచోడాను ఎంపిక చేశారు. అయితే ఈ సందర్భంగా మరియా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా పోరాటానికి అండగా నిలిచిన అమెరికాకి కృతజ్ఞతలు, అలాగే నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కి అంకితం అంటూ ఆవిడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అంకితాలు ఉండవు కదా. ప్రైజెస్ అనేది ఎవరికి వస్తుందని వాళ్ళకే ఉంటుంది తప్ప అంకితం చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ట్రంప్ బాధ ఏంటంటే ఆఖరికి ఆయన అంకితం కావాల్సి వచ్చింది. ఆయన బాధల్లో ఒబామాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నాకెందుకు రాదు అని ఇప్పటిదాకా అన్నారు. సో వెనిజులా ప్రతిపక్ష నేత ట్రంప్కి అంకితం చేయవచ్చు, అసీం మనీర్, నెతన్యాహు లాంటి వాళ్ళు ప్రతిపాదించవచ్చు. కానీ అల్టిమేట్గా ఫ్యాక్ట్ రిమైన్స్, నోబెల్ ప్రైజ్ రాలేదు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో నోబెల్ పీస్ ప్రైజ్ కొరకు అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఆరాటపడమే ఆయన స్థాయికి తగదు. ఇట్స్ అన్బికమింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. మరి కారణం ఏదో తెలియదు, కానీ ట్రంప్కు మా కోరిక ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఏదైనా టాయ్ కొనుక్కోవాలని కోరుకుంటే అది రాకపోతే పెద్దగైనాక కొనుక్కుంటాడు, కెపాసిటీ ఉంటే. సో అలా తయారయ్యే ట్రంప్. బహుశా ఆయనకు చిన్నప్పటి నుంచి ఆ క్రేజీ ఉందేమో తెలియదు. ఆ నోబెల్ ప్రైజ్ పిచ్చి పట్టుకుంది కనుక తనకు రాలేదు అని. ఈవెన్ విచిత్రమైన వెనిజులా ప్రతిపక్ష నేతకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా ఆయన వ్యతిరేకించాడు. పీస్ కాదు, నోబెల్ కమిటీకి పాలిటిక్సే కావాలి అని ఆమెకు రావడం పట్ల ట్రంప్ కూడా చాలా పరుషంగా స్పందించారు. అమెరికా, ట్రంప్ కాదు. అసలు పీస్ అవసరం లేదు నోబెల్ కమిటీకి. తాను 8 యుద్ధాలు ఆపాను, ఇప్పుడు తాజాగా గాజా యుద్ధాన్ని కూడా కలిపి 8 యుద్ధాలు ఆపాను, అందువల్ల తనకి ఇవ్వకుండా పాలిటిక్స్ రీత్యా వెనిజులా ప్రతిపక్ష నేతకి ఇచ్చారని. ఇప్పటికైనా ట్రంప్ అంగీకరించింది ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ ఈజ్ సింప్లీ పాలిటిక్స్. సో నోబెల్ పీస్ ప్రైజ్ ఏదో ఆదర్శంగా ఎంపిక జరుగుతుంది అనుకుంటే పొరపాటు. వాళ్ళ పొలిటికల్ ఎజెండాను రిఫ్లెక్ట్ చేస్తున్నది అమెరికా అధికారిక ప్రకటన చూస్తే అర్థమవుతుంది. నాట్ ఫర్ పీస్, ఫర్ పాలిటిక్స్ అని. ఏంటా పాలిటిక్స్? వెనిజులాలో ఉన్నటువంటి ప్రభుత్వం అమెరికా బెదిరింపులకు నిలబడి పోరాడుతోంది. అది హ్యూగో చావెజ్ నుంచి ప్రజెంట్ వరకు. వెనిజులాలో బ్రహ్మాండమైన ఖనిజ సంపద ఉంది, పెట్రోలు, గ్యాస్ ఇలాంటివి. ప్రపంచంలో ఎనర్జీ ప్రొడ్యూసర్స్లో వెనిజులా ఒకటి. వెనిజులా పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఈవెన్ ఇప్పుడు వెనిజులా నుంచి ఆయిల్ కూడా కొనొద్దని కండిషన్. భారతదేశం అమెరికా ఒత్తిళ్లకు తలవంచి ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఎలాగైతే మానేసిందో వెనిజులా నుంచి కూడా మానేసింది. ఒక రష్యా నుంచి మాత్రమే మానేయకుండా నిలబడ్డాం. చైనా ఇరాన్ నుంచి కొంటుంది, వెనిజులా నుంచి కూడా కొంటుంది. ఇప్పుడు తాజాగా వెనిజులాలో మత్తు డ్రగ్ మాఫియా ఉంది అని చెప్పి ఆరోపిస్తూ పెద్ద ఎత్తున వార్షిప్స్ను వెనిజులా చుట్టూ ట్రంప్ మోహరించాడు. ఏ సమయంలో అయినా యుద్ధం చేయవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి. అక్కడున్న ప్రభుత్వాలు మార్చడమని. ఒక్క వెనిజులానే కాదు, సౌత్ అమెరికా అంతటా ఈ 5-6 దశాబ్దాలుగా మనం చూస్తే అమెరికా జరిపిన చర్యలను ఇవే. ఇప్పుడు బ్రెజిల్లో లూలా డిసిల్వాకు వ్యతిరేకం బోల్సోనారో ఉండాలని కోరుకుంటారు. అందువల్ల మీకు ఇక్కడే కాదు, మీకు ఎల్ సాల్వడార్, మీకు చిలీ, బ్రెజిల్, బొలీవియా, వెనిజులా, క్యూబా, ఇలా సౌత్ అమెరికాలోని చాలా దేశాల్లో అమెరికా తన అనుకూల ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అని. తమ అనుకూల ప్రభుత్వాలు ఉంటే తమ మల్టీనేషనల్ ఎక్స్ప్లాయిటేషన్కి ఉపయోగం ఉంటుందని. ఇప్పుడు ఉదాహరణకు చిలీలో కాపర్ మైన్స్ ఉన్నాయి. చిలీలో అలండి అని ఒక ప్రెసిడెంట్ అధికారంలోకి వచ్చి వాటిని నేషనలైజ్ చేస్తే ఆయన ఆఖరికి సిఐఏ ఆపరేషన్లో చంపేశారు. ఇప్పుడు వెనిజులాలో కూడా ఆయిల్ సంపద మీకు అమెరికన్ మల్టీనేషనల్ చేతుల్లో ఉంటే మా చమురు సంపద మా ప్రజల కొరకే అని చెప్పి అక్కడున్న ప్రోగ్రెసివ్ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. దానికి వ్యతిరేకంగా అమెరికాకు అనుకూలంగా పోరాడేటువంటి నాయకులకు అమెరికా అండగా ఉంటుంది. అందుకే చూడండి, వెనిజులా ప్రతిపక్ష నేత ట్రంప్కి అంకితం చేశారు. తన దేశ ప్రజలకు అంకితం చేయాలి కదా. ట్రంప్కి ఎట్లా అంకితం చేస్తారు? నిజంగా దేశభక్తి ఉన్న ఏ నాయకురాలైనా
తన దేశ ప్రజలకు నోబెల్ బహుమతి అంకితం చేయాలి, లేదా తాము జరుపుతున్నామనుకునే ప్రజాస్వామిక పోరాటానికి అంకితం చేయాలి. అది కాకుండా ట్రంప్కి అంకితం చేయడం ఏంటి? ట్రంప్ వెనిజులాను కాపాడడానికి వస్తున్నాడా? ట్రంప్ ఏమో ఒకవైపు వెనిజులా చుట్టూ యుద్ధ నౌకలు మోహరించి పెద్ద ఎత్తున ఏ క్షణమైన వెనిజులాపై యుద్ధం చేస్తానని ట్రంప్ అంటుంటే, నోబెల్ ప్రైజ్ ట్రంప్కి అంకితం చేస్తానంటేనే అర్థమవుతుంది కదా. అయినా కూడా ట్రంప్ దానికే సంతృప్తి చెందలేదు. నాకే కావాలి, నువ్వు అంకితం ఇవ్వడం ఏంటి, అసలు నాకు డైరెక్ట్గా ఇవ్వాలి కదా అనేది ట్రంప్ వాదన. నోబెల్ పీస్ ప్రైజ్నే నాకు అంకితం చేయాలి, మీకు ఇస్తే మీరు ఇచ్చుడు కాదు, నేరుగా నాకే రావాలని ఆయన అంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ కోరిక పాలిటిక్స్, ట్రంప్కి అంకితం చేయడం కూడా పాలిటిక్సే.